సో హాయ్ గైస్, వార్ టూ సినిమా ఎలా ఉంది రివ్యూ అంటే చూద్దాం. సో దానికన్నా ముందు ఈ వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, కొట్టేయండి చెప్తున్నా కదా. సో వార్ టూ, సో ఈ సినిమా మీద అసలుకి హైపే లేదు. నిజం చెప్తున్నా, ఈ సినిమా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎన్టీఆర్ అన్నని ఒక లెవెల్లో చూపిస్తారా అని అనుకున్నా. ఎన్టీఆర్ అన్న ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటే ఏదో మ్యాటర్ ఉంది, ఏదో ఈ సినిమాలో దమ్ముంది అని అనుకున్నాం. కానీ చెప్తున్నా కదా, ఎప్పుడైతే ఈ మూవీ నుంచి ఒక ప్రొడక్ట్ కావచ్చు, కంటెంట్ బయటికి వచ్చిందో పోద్ది, మొత్తానికి ఈ సినిమా అయితే పోద్ది అనిపించింది నాకైతే. కానీ ఈ రోజుకైతే గ్రాండ్గా రిలీజ్ అయింది, సినిమా అయితే చూడడం జరిగిందైంది. చెప్తున్నా కదా, సినిమా అయితే బిలో యావరేజ్, బిలో యావరేజ్. అసలుకి ఫస్ట్ ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది, ఓకే బాగుంది. రితిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్ బాగుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఈక్వల్గా అయితే చూపించారు. ఫస్ట్ వీళ్ళిద్దరు ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, ఇంటర్వెల్ కావచ్చు, క్లైమాక్స్, ఇదే మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఎన్టీఆర్ అన్న ఒకే ఎక్స్ప్రెషన్ అయితే పెడతారు, అది ఎందుకు పెడతాడో అస్సలకి అర్థం కాదు. లాస్ట్కి ఎమోషన్ అయితే కుదిరింది, బాగా కుదిరింది. సో ఆ సాంగ్లో వీళ్ళిద్దరు డ్యాన్స్ ఓకే ఓకే, మరి బీభత్సంగా కూడా చేయలేదు. నాటు నాటు లాగా, ఆర్ఆర్ఆర్ లాగా, మనకి ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ లాగా చేయకపోయినా సరే ఓకే బాగుంది. కానీ చెప్తున్నా కదా, ఈ సినిమా అయితే వాష్ అవుట్. అసలుకి ఏ లెవెల్లో అసలుకి అయాన్ ముఖర్జీ హ్యాండిల్ చేసినంటే, అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర తర్వాత మూవీ తీస్తున్న సినిమా ఏ లెవెల్లో తీయాలి, ఆ స్టోరీ తీసుకుని భయ్యా, ఆ స్టోరీని ప్రజెంటేషన్ విధానంగా అయితే ఫెయిల్ అని ఎంచుకోవచ్చు. ఒక స్టోరీ తీసుకున్నా అంటే ప్రజలకి కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, అది చూపించాలి. నేను ఈ స్టోరీ తీసుకున్నా, ఆ లెవెల్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. కానీ స్టోరీ తీసుకుని బట్ ఆ ప్రజెంటేషన్ అయితే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు కంప్లీట్గా. అసలుకి ఏమన్నా ఉందా భయ్య సినిమా, రోత. చెప్తున్నా కదా, అలా వెళ్తూ ఉంటాయి సీన్స్. నిజంగా ఎన్టీఆర్ అని అయితే మరీ తక్కువగా అయితే చూపించారు అని చెప్పొచ్చు. మరి బీభత్సంగా ట్రోల్ చేసే విధానంగా చూపించలేదు, అదొక్కటి మనమైతే సంతోషించాలి. సో మరి ఎన్టీఆర్ అని ఎందుకు నటించిండ్రా అని ఒక క్వశ్చన్, వై ఎన్టీఆర్ యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం, వాట్ ఇస్ ద రీజన్స్, నో తెలీదు. కానీ ఎందుకు యాక్ట్ చేసిన అనేది ఒక్క కూడా అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది ఏంటంటే, బాలీవుడ్లో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి, అందుకోసమే నటించిండు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న విత్ రితిక్ రోషన్ అని నాకైతే అనిపిస్తుంది. బట్ ఇక్కడైతే అయాన్ ముఖర్జీ అయితే కంప్లీట్గా అయితే వాడుకోలేదు అనుకోవచ్చు. సో నేను చెప్పిన ఆ ప్లస్ పాయింట్ తప్ప ఏం లేదు. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఏదో అలా. ఇప్పుడు ఇలాంటి సినిమా నాకు జవాన్, పఠాన్ అలాంటి సినిమా నచ్చదు. అలాంటి జానర్లో ఈ సినిమా అసలుకి ఈ మూవీలో యాక్ట్ చేసే స్కోపే ఉండదు. అది టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది సినిమా. ఈ స్టోరీ అలా వెళ్తుంటది. మన రితిక్ రోషన్ తప్పించుకుంటూ ఉంటాడు, ఎన్టీఆర్ అన్న ఇప్పుడు పోలీస్ ఉంటాడు, దొంగ ఉంటాడు, దొంగని పట్టించుకోవడానికి పోలీస్ వెళ్తారు, మళ్ళీ తప్పించుకుంటాడు, మళ్ళీ పోలీస్ వెళ్తారు. అది వాట్ ఈస్ దిస్, నాకు ఇది అస్సలకి నచ్చలేదు. స్టోరీ అయితే కనెక్ట్ కావలేదు, వీళ్ళిద్దరు క్యారెక్టర్ కూడా నాకైతే కనెక్ట్ కాలేదు. కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగుంది. ఒక హీరోకి కావచ్చు, ఒక క్యారెక్టర్ అని మనకు కనెక్ట్ అవ్వాలంటే ఆ క్యారెక్టర్ అనేది మనకు కనెక్ట్ అవ్వాలి, తనతో మనం ట్రావెల్ చేస్తేనే సినిమా బీభత్సంగా ఆడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, హనుమాన్. అసలుకి హనుమాన్లో యాక్టర్సే ఉండరు, కానీ స్టోరీలు అయితేనే ఆ విఎఫ్ఎక్స్తోనే అదిరిపోయింది అనుకోవచ్చు. అలా ఎప్పుడైనా సరే మనం కంటెంట్ని, స్టోరీని నమ్ముకోవాలి, కానీ స్టార్స్ని నమ్ముద్దు అని ఈ ఒక సినిమా అయితే మళ్ళీ ప్రూవ్ చేస్తుంది. 600 కోట్ల గ్రాస్ కొడుతుందా, కష్టమే భయ్య, ఫ్లాప్ నో డౌట్. అందుకోసం నేనైతే తమిళంలో ఈ సినిమా అయితే రోత చెత్త పరమ రోత అని పెట్టిన. సో మరి అది నాకైతే అస్సలకి నచ్చలేదు భయ్య. సో సారీ ఫర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అండ్ రితిక్ రోషన్ అన్న ఫ్యాన్స్. స్టోరీ బాగాలేదు, విఎఫ్ఎక్స్ వామరి, విఎఫ్ఎక్స్ అమ్మీర్పేట్ విఎఫ్ఎక్స్ అదైతే నచ్చలేదు భయ్య. దారుణంగా, దగ్గరికి అయితే వెళ్ళకండి, దారుణంగా ఉంది విఎఫ్ఎక్స్. ఇంకా వదిలేండి, కొన్ని సీన్స్ కూడా బాగాలేదు. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్, ఒకవేళ నాకు అడిగితే 5కి 1 మాత్రం ఇస్తా రేటింగ్. సో మరి అది గుర్తుపెట్టుకోవాలి. సో వార్ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది అని జెన్యున్గా కామెంట్ చేయండి. నాకైతే చెప్పిన కదా పరమ రోత ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కూలీ సినిమా చూడడానికి అయితే వెళ్తా, చూద్దాం ఆ సినిమా ఎలా అనిపిస్తుందో. మళ్ళీ అది వీడియో మీకు నచ్చుంటే డెఫినెట్గా చెప్తున్నా కదా, లైక్
షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇచ్చిన టార్గెట్‌ని అయితే కంప్లీట్ చేయండి. మీకు ఒకవేళ స్టోరీ మొత్తం కావాలంటే కామెంట్ చేయండి.